హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ గైడ్. ప్రీవియస్గా ఎక్సైజ్ 3.2 అయినా చూసేసాం కదా. ఇప్పుడు వేరే చాప్టర్ వచ్చి అంటే వేరే టాపిక్ వచ్చాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పాలినామియల్. చెప్పాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది. అలాగే ఉంటుంది. చిన్న బేసిక్ ఒక ఫార్ములాతోనే అంతా నడుస్తుంది అనమాట. క్వశ్చన్ ఫార్ములా అంటే అసలు నార్మల్గా దీంట్లో మెయిన్ 2 ఫార్ములాస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అని తీసుకుంటాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సెకండ్ ఏంటిదంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని తీసుకున్నాం. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సింపుల్గా ఈ 2 ఫార్ములాస్తో మాత్రమే ఈ చాప్టర్ అంతా నడుస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటాం వాటికి, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎలా అంటే ఏమొచ్చింది ఎలాగా అని చెప్తున్నాం. ఫస్ట్ నార్మల్గా మనకి పాలినామియల్ అనేది ఏ రూపంలో ఉంటుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, అంతేనా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఈ కండిషన్ పాలినామియల్ అనేది మనకి ఈ కండిషన్లో ఉంటుంది అనమాట. మనకి కండిషన్లో ఉంటుంది. వాడు ఏం చెప్పాడు, నార్మల్గా ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ కానీ లేకపోతే ఏమైనా ఇచ్చినప్పుడు క్వశ్చన్ సంథింగ్ ఇలా ఉంటుంది అనమాట. 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 సంథింగ్ ఏదో ఒక పాలినామియల్ ఇలా ఇచ్చి దీనికి జీరోస్ కనుక్కున్న తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ చేయాలి, రైట్. ఇక్కడ చూడండి, దీనికి ఈ ఫార్ములాస్కి ఈ మనకి ఒక పాలినామియల్కి ఎలా చెప్తాము చూడండి. మైనస్ బి బై అన్నాం. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఇచ్చిన దాన్ని ఫస్ట్ పాయింట్ అంటే వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ ఆర్ సింప్లిఫై the given polynomial to get its zeros. ఇదేంటిది? ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటిది? క్వాడ్రాటిక్గా. క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం ఓన్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ మాత్రమే తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్కి మళ్ళీ అది వేరే ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్ కూడా వేరేగా ఉంది. క్యూబిక్ పాలినామియల్ కూడా తర్వాత ఉందన్నమాట. సేమ్ క్యూబిక్ పాలినామియల్ కూడా ఉంటుంది ఇలా దీంట్లాగే. కాకపోతే క్యూబిక్ పాలినామియల్లో మనకి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటావు. ఎక్కువ క్వశ్చన్స్ రావు ఎగ్జామ్లో అయినా కానీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పెద్ద రాదు. స్క్వేర్ అనేది మనకి క్వాడ్రాటిక్ అనేది ఇంపార్టెంట్. రైట్. క్వాడ్రాటిక్ దానికి 2 జీరోస్ వస్తాయి. మ్యాక్సిమం 2 జీరోస్, మినిమం 1 జీరో ఆర్ 0 జీరోస్, లేకపోతే ఏది రాకూడదు కదా, మనకు తెలిసిన విషయం అది. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఏమన్నా 2 జీరోస్ అన్నాం. ఒక జీరో సంథింగ్, ఒక జీరోని ఆల్ఫా అనుకొని ఇంకో జీరోని బీటా అనుకుంటాం అనమాట. దీన్ని సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఇవే అనమాట. ఇవి ఫార్ములాస్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఫస్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ బి బై ఏ అన్నాడు. మైనస్ బి బై అంటే ఏంది చూడండి, ఇది కదా కండిషన్. మైనస్ బి బై అంటే మైనస్ బి బై ఏ చేయండి. మైనస్ బి బై అన్నాడు. అంటే ఇది కూడా అసలు ఏంటి? మైనస్ బి బై అంటే ఏంటి ఇక్కడ? అసలు మైనస్ బి బై అంటే ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇది అనమాట, రైట్. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనమాట. ఇది ఏది? ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ కదా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఫార్ములా అయింది సి బై ఏ అన్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే ఏమవుతుంది చూడండి. ఇక్కడ సి అంటే ఏంది? కాన్స్టాంట్ టర్మ్ కదా. కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, రైట్. ఏమైనా వస్తుంది మనకి? కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్.
ఆఫ్ స్క్వేర్, కాన్స్టెంట్ టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనమాట. రైట్, ఫార్మాస్ ఇవి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనమాట. ఇప్పుడు వీడు నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అది తీసుకొని ఇచ్చాడు, అది చేద్దాం, అది కనుక్కొని. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏంది, హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ సింప్లిఫై గివెన్ పాలినామియల్ టు గెట్స్ జీరోస్ కనుక్కున్న తర్వాత, అంటే ఆల్ఫా బీటా వచ్చిన తర్వాత, ఆల్ఫా ఒకటి బీటా ఒకటి వచ్చిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఏం చేయాలి, దెన్ we have to check the relationship between zeros and coefficients. అప్పుడు మనకి ఆల్ఫా బీటా వచ్చిన తర్వాత అప్పుడు ఇవి చెక్ చేసుకోవాలన్నమాట, ఈక్వల్ అవుతున్నాయా లేవా అని చెప్పి. ఆల్ఫా ప్లస్ బీటా సంథింగ్ 3 వచ్చింది అనుకో, సంథింగ్ ఏదో ఒకటి, ఆల్ఫా ప్లస్ బీటా -1/2 వచ్చింది అనుకో, మైనస్ బీ ఏం చేసినా కానీ 1/2 రావాలి. ఇలాగ ఈక్వల్ అయితేనే ఇది మనకి అయినట్టు అనమాట, లేకపోతే అవ్వదని అర్థం. ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాడు ఇక్కడే చూడండి. మీన్ ఎగ్జాంపుల్ 3x² + 5x - 2. చూడండి, 3x² + 5x - 2 ఇలా ఇచ్చాడు. 3x² + 5x - 2 ఇచ్చాడు కదా. మనకి జీరోస్ కొనుక్కోవాలని ఫ్యాక్టరైజ్ చేయాలి. 3 2 * 6, 6 రావాలి. 6 అంటే 3 2 * 6, 2 3 * 6 అంతేనా. 6 1 * 6, 1 * 6, 1 6 * 6, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 2 3 6 ఉన్నాయి కదా. ఏం చేస్తే ఈ వీటిని ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకి ఈ 5 రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం, +6 - 1 అంతా 6 - 1 అంతా 5 వచ్చిద్దా. 3x² + 6x - x - 2 వస్తుందిగా. 3x² + 6x - 6x - x అంతా 5x అవుతుంది. రైట్, వచ్చేసింది మనకి. దీని ఫస్ట్ ఇంట్లోంచి కామన్ తిండి, తర్వాత దీంట్లోంచి ఫస్ట్ దీంట్లోంచి కామన్ తిండి. ఏం కామన్ తీద్దాం, 3x తీద్దాం. 3x కామన్ తీస్తే ఏమవుతుంది, x + 2 అంతేనా. చూడండి, మల్టిప్లై చేయండి, డౌట్ ఉంటే మల్టిప్లై చేసుకోండి. 3x × x 3x² + 3x × 2 6x వచ్చిందా. ఓకే, ఇందులో మైనస్ కామన్ చేసినప్పుడు x + 2 అవుతుంది. -1 ఉంటే x -1 × -2 వచ్చిందా. ఇది మనకి వచ్చిందనమాట, అగ్రి అయింది, ప్రూవ్ అయిందనమాట, కరెక్ట్గా వచ్చింది, అంటే కరెక్ట్గా వస్తుందని అర్థం. ఫస్ట్ ఇది కామన్ ఏంటి, ఇప్పుడు 3x - 1 అంటే ఈక్వల్, జీరోస్ కొనుక్కోమంటాం కాబట్టి ఈక్వల్స్ పెట్టుకోండి. తర్వాత x + 2 = 0. 3x - 1 and x + 2 = 0. అప్పుడు ఫస్ట్ దీంతో 3x - 1 = 0, నెక్స్ట్ x + 2 = 0. therefore 3x = 1, x = 1/3. ఒకటి ఆల్ఫా అనుకుందాం ఒక వాల్యూని, కామా x = -2. దీన్ని బీటా అనుకుందాం, ఏదో ఒక వాల్యూని. ఇది మీరు అలా కాకపోతే దీని ఆల్ఫా అనుకోండి, దీని బీటా అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎలా చేసినా కానీ మనకి ఒక రకంగానే వస్తుంది. ఫస్ట్ వచ్చిన వాల్యూని ఆల్ఫా బీటా అనుకోండి. ఫస్ట్ ఆల్ఫా బీటా అనుకున్న తర్వాత వచ్చేసింది మనకి, ఆల్ఫా బీటా వచ్చింది. ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ చేయాలి. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ చేయాలన్నమాట. ఓకే, మనకు ఆల్ఫా ఏమొచ్చింది, ఆల్ఫా = 1/3, బీటా = -2. ఓకే, 2 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఫస్ట్ ఇది చేయండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/3 ప్లస్ ఇంటూ మైనస్ -2/1 = క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, 3x² + 5x - 2. ఇది కదా క్వశ్చన్. ఇందులో ఏ అంటే ఏంది, ఏ అంటే 3, బి అంటే 5, సి అంటే -2 సైన్తో సహా తీసుకోవాలి. సి అంటే -2. ఓకే, తీసుకున్నాం, వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ -b/, అంటే -5/3. ఇప్పుడు ఇది చేయండి, వచ్చిన తర్వాత ఎల్సిఎం 3 అవుతుంది. 3లో ఈ 3 ఎన్నిసార్లు పోతుంది, 1 టైం పోతుంది, 1 1 * 1 మైనస్ ఈ 1లో ఈ 3 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 2 * 6 = -5/3. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, -5/3 అవుతుందా, దట్ ఈజ్ ఈక్వల్ టు -5/3.
ప్రూవ్ అయిందా? ఆల్ఫా ప్లస్ బీటా ప్రూవ్ అయిందా? ఆల్ఫా ప్లస్ బీటా ప్రూవ్ అయిపోయిందిగా, రైట్. అలాగే సిమిలర్గా మనం ఆల్ఫా అండ్ బీటా కూడా ఇక్కడ చేసేద్దాం. చూడండి కింద మనకి ఆల్ఫా అంటే 1/3 వచ్చింది, ఆల్ఫా అంటే 1/3 వచ్చింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ 3x² + 5x - 2 ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇదనమాట. అంటే ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అయింది C/A. ఇక్కడ ఏ అయినప్పుడు ప్రీవియస్ వేసుకున్నాం చూడండి, ఏ అంటే 3, సి అంటే -2. ఫస్ట్ తీసుకోండి, సి అంటే ఏంది -2, -2/3 వచ్చింది C/A అంటే. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా కూడా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ఏమొచ్చింది 1/3, ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/3 ఇంటూ -2/1 అంతేనా, 1/3 ఇంటూ -2/1 దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. ఎల్సిఎం తీసుకోకూడదు ఇక్కడ, ఇది మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లై చేసేయాలి. న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం తీసుకోవద్దు. మల్టిప్లికేషన్లో చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఎల్సిఎంకి కూడా మీరు మల్టిప్లికేషన్ కూడా మీరు ఎల్సిఎం తీసుకొని చేస్తారనమాట. మల్టిప్లికేషన్లో మీ అందరు కామన్ మిస్టేక్ ఏంటంటే మల్టిప్లికేషన్లో కూడా ఎల్సిఎం తీసుకొని చేస్తారు. సో ఎల్సిఎం తీసుకోవద్దు మల్టిప్లికేషన్లో, డైరెక్ట్ మల్టిప్లై చేసేయండి. న్యూమరేటర్ టు న్యూమరేటర్ -2 × 1 -2/3 × 1 డినామినేటర్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -2/3. ఇది రిలేషన్షిప్ అంటే ఇది. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ 3, 4 అలా ఉన్నాయి, 5, 6 అని చెప్పేద్దాం. తర్వాత అర్థమైంది అనుకున్నట్టు సింపుల్గా ఫార్ములా, ఒక ఫార్ములాతోనే వస్తుంది ఇదంతా. ఇది ఈ రెండు సేమ్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -B/A, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ C/A. ఇది ఓన్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మాత్రమే, స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్యూబిక్ AX³ + BX² సంథింగ్ క్యూబిక్కి వేరేగా వస్తుంది ఫార్ములా, రైట్. ఇది ఓన్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మాత్రమే చెప్పింది నేను. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ ఇన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మాత్రమే చెప్పాను. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ అయిపోయినాక, 2-3 ఎగ్జాంపుల్స్ అయిపోయినాక క్యూబిక్ పాలినామియల్ కూడా చెప్తాను, రైట్. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.